శ్రీ గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షకులకు స్వాగతం. వేదసారం అనేటువంటి ఈ కార్యక్రమంలో వేద అంతర్గతమైనటువంటి మంత్రశాస్త్ర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. నేను మీకు గతంలో ఈ శాస్త్రానికి సంబంధించిన కొన్ని అంశాలు తెలియజేశాను. ఈ రోజున మనం ఒక మంత్రాన్ని గ్రహిస్తే ఆ మంత్రాన్ని మనం ప్రేరణ చేస్తూ ఉంటాం కదా, దాన్ని జపసాధన అంటాం. ఈ జపసాధనకి, దీక్షగా జపసాధన చేయడానికి, అనుష్ఠానానికి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసం, అంటే వీటిల్లో ఉండేటువంటి భేదం ఏంటి, ఏ పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు, మనం చేసేటువంటి సాధనని ఏమంటారు అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. మనం గురువుని ఆశ్రయించాం, ఆ గురువు గారి దగ్గర మంత్రగ్రహణ చేసాం. మంత్రం గ్రహించిన తర్వాత ప్రతిరోజు కూడా యథాశక్తిగా జపం చేయమని చెప్పారు గురువుగారు. మనం ఒక మంత్రాన్ని గ్రహించిన తర్వాత రోజు యథాశక్తిగా ఆ మంత్రాన్ని ప్రేరణ చేస్తే కనుక జపం అంటారు. ఈ జపాన్ని అంటే రోజువారీ మనం చేసేటువంటి ప్రేరణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతిరోజు ఆపాదించుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా జపం చేస్తే దాని అనుష్ఠానం అంటారు. ఇక ఈ అనుష్ఠానంలోనే నన్ను నేను నియంత్రించుకుంటూ, నా పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నియంత్రించుకుంటూ, నేను మంత్రాధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో వారిని ప్రసన్నం చేసుకునే దిశగా, ప్రసన్నం అంటే ఏమిటి, ప్రత్యక్షం అవడం అని కాదు, వారిని తృప్తిపరిచే దిశగా ప్రతిరోజు యథాశక్తిగా నన్ను నేను నియంత్రించుకుంటూ జపసాధన చేస్తాను అని అనడాన్ని దీక్ష అంటారు. ఈ దీక్షకు చాలా నియమాలు ఉంటాయి. జప విధానం ఆచరించేటప్పుడు ఒకవేళ సాధకుడు గృహస్థ అయితే కనుక గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా నిర్వర్తించుకోవచ్చు. ఆ వ్యక్తికి అందులో నియమాలు ఏమీ పెద్దగా ఉండవు. ఇక అనుష్ఠానం చేసేటువంటి వ్యక్తి ఆహార నియంత్రణ అవసరం. అది మినహాయించి మిగిలిన రోజువారీ జీవితం యథాలాపంగా కొనసాగించవచ్చు. దీక్ష చేసేటువంటి వ్యక్తి మంత్రాన్ని ప్రేరణ చేయడంతో పాటుగా తనని తాను సంపూర్ణంగా నియంత్రించుకుంటూ మంత్రాధిష్టాన దేవత మీద భారం వేసి అపారమైనటువంటి నమ్మకంతో రోజులో ఎక్కువ సమయం ఆ దీక్షకు కేటాయిస్తాడు. దీక్షా నియమాలు ఎందుచేతను చెప్పబడ్డాయంటే, దీక్ష సాధకుడు గురువుగారు చెప్పిన దాని ప్రకారం 21 రోజులో, కొంతమంది దశరాత్ర వ్రతం చేస్తారు, నవరాత్ర వ్రతం చేస్తారు, మండలం అంటే 40 రాత్రులు చేస్తారు, పూర్ణ మండలం 90 రాత్రులు చేస్తారు. వీటిల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకున్నాడు. ఒక 21 రోజుల పాటు క్రమంగా రోజు అనుష్ఠానం చాలా శ్రద్ధగా చేస్తూ నన్ను నేను నియంత్రించుకుంటాను ఈ 21 రోజులు అనుకున్నాడు. దాని దీక్షాకాలంగా భావించవచ్చు. ఈ దీక్షాకాలంలో ఆ వ్యక్తి తనను తను ఎంత నియంత్రించుకున్నాడు అన్న దాని మీద మంత్ర పటుత్వం అనేది ఎంత ప్రేరేపించబడింది, ఎంత పట్టు సాధించాడు అనేది ఆధారపడి ఉంటుంది. ఏ మంత్రాన్ని గ్రహించినా మంత్రం గ్రహించినటువంటి తొలి రోజుల్లోనే కనీసం 21 రోజులు కానీ, అస్సలు కుదరని పక్షంలో నవరాత్ర వ్రతం 9 రాత్రులు కానీ గ్రహించినటువంటి మంత్రం కొరకు దీక్షను ఆచరించాలి. అది ఏ సంప్రదాయంలోనైనా సరే. దీక్షా విధులు అనుకున్నట్టుగా నవరాత్రం కానీ, 21 రోజులు కానీ, మండలం కానీ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి అనుష్ఠాన విధిలోకి రావచ్చు. అంటే రోజు కూడా ఇంతటి దీక్షా నియమాలు లేకుండా సాధారణమైనటువంటి నియమాలతో ఈ వ్యక్తి ప్రతిరోజు మానకుండా అనుష్ఠానంగా జపాన్ని నిర్వర్తించుకుంటూ ఉండొచ్చు. దాని తర్వాత కొత్త మంత్రాన్ని గ్రహించాల్సి వచ్చింది. అంటే ఈ మంత్రాన్ని పురస్చరణ చేశాడు. అందులో భాగంగానే నేను గతంలో చెప్పినప్పుడు జపమాలను ఎలా వినియోగించాలి అని చెప్పాను. ఏ గమ్యం లేనటువంటి జపానికి లెక్కింపు అవసరమే లేదు కదా. అప్పుడు మాల ఖచ్చితంగా మన దగ్గర ఉండాలని నియమం లేదు. మరి మాల ఎందుకు ఆపాదించారండి అంటే కేవలం ఇదే కారణం అన్నమాట. మనం చేసేటువంటి జపానికి ఒక పరిధిని సృష్టించి, ఈ పరిధి దాటిన తర్వాత నువ్వు ఇంకో ఉత్తర విద్యాక్రమం దీనిపైన ఉన్నటువంటి ఇంకో విద్యను నేర్చుకోవడానికి అర్హుడు అవుతావయ్యా అని చెప్పి గురువుగారు చెబితే కనుక ఆ రెండో విద్యను చేయడానికి ఆ ఆత్రంతో మొదటి విద్యను శ్రద్ధగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం సాధకుడు చేస్తాడు. అలాగే ఈ సాధనా క్రమంలో మొదటి విద్యలో పురస్చరణ అనేటువంటి మాటను ఇందాక ఉదహరించాను. ఏ విద్యను గ్రహించినా కానీ పురస్చరణ అనేది ఖచ్చితంగా చేయాలి. అది 5 రకాలుగా ఉంటుంది. మనం మంత్రాన్ని గ్రహించిన తర్వాత
ఆ మంత్రాన్ని పునఃపునః మరలా ప్రేరణ చేస్తూ ఉంటే, అది కూడా నిత్యం చేస్తూ ఉంటే, మంత్రం గ్రహించిన తర్వాత యథాశక్తి దీక్షా నియమాలు చేసిన తర్వాత అనుష్ఠాన విధిలోకి వచ్చి నిత్యం శ్రద్ధగా అనుష్ఠానం చేసుకుంటూ ఉత్తర విద్య తరువాత విద్యను గ్రహించడానికి పూర్వం జప సాధనా మార్గంలోకి ప్రవేశించవచ్చు. అంటే కొద్దిపాటి ప్రేరణ చేస్తే సరిపోతుంది. అలా కొద్దిపాటి ప్రేరణ చేస్తూ కొత్త విద్యలోకి ప్రవేశించడానికి పూర్వం గ్రహించినటువంటి విద్య ఏదైతే ఉందో, ముందుగా చెప్పుకున్న విద్య ఏదైతే ఉందో దానికి పురస్చరణ చేయాలి. పురస్చరణ అంటే మొట్టమొదట మంత్రం గ్రహించి ప్రేరణ చేసేటువంటి జపం. దాని తర్వాత జపంలో ఒక సంఖ్య చేశాడు, సుమారుగా 1,00,000 జపం పూర్తి చేశాడు. 1,00,000 జపం అయిన తర్వాత తద్దశాంశం తర్పణం, అందులో 10వ వంతు తర్పణం చేయమన్నారు. జప సంఖ్య ఏదైతే ఉందో దాంట్లో 10వ వంతు. ఈ సాధకుడు ఎంతైతే గురువు సూచించిన ప్రకారంగా చేసినటువంటి సాధనా సంఖ్య ఉందో దాంట్లో 10వ వంతు తర్పణం గావిస్తారు. తర్పణ ద్రవ్యాలు అనేవి మనం గ్రహించిన ఒక్కో మంత్రానికి ఒక్కో రకమైనటువంటి ద్రవ్యాన్ని ఆపాదించడం జరుగుతుంది. అది మనం ఎవరి దగ్గర అయితే మంత్రాన్ని గ్రహించామో వారి ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ శుద్ధ విద్యా సంప్రదాయంలో మహాగణపతి, బాల, సుబ్రహ్మణ్యం ఇలాంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో అన్నిటికీ కూడా ఆవు పాలతో తర్పణం చేస్తారు. ఇవి శుద్ధ విద్యాక్రమాలు కాబట్టి సాత్వికమైనటువంటి విద్యలు తర్పణం చేసేటప్పుడు, అంటే జప విధులు పూర్తి చేసుకుని దాంట్లో 10వ వంతు తర్పణం చేసేటప్పుడు శుద్ధ ద్రవ్యాల్లో ఉత్తమమైనటువంటిది ఆవు పాలు. అందుచేతను ఆవు పాలతో తర్పణం చేస్తారు. ఇది ఎంత సంఖ్య అంటే జప సంఖ్యలో 10వ వంతు తర్పణం. కొంతమంది జప సంఖ్యలో 10వ వంతు హవనం అని చెప్తారు. హవనం అనేది అన్ని సందర్భాల్లో వర్తించబడదు. పెద్ద బృహత్ మంత్రాలు ఉంటాయి, అంటే పెద్ద మంత్రం అంటే చదవడానికి కాస్త ఎక్కువ సమయం పట్టేటువంటి పెద్ద విద్యారాజాలు అన్నమాట. అటువంటి వాటిల్లో తద్దశాంశం హోమం అంటే కొన్ని దివసాలు గడిచిపోతాయి అన్నమాట. ఈ రోజులు గడిచే ఈ క్రమం ఏదైతే ఉందో అందులో సాధకుడికి ఒకవేళ ఆచరించేటువంటి ఈ క్రమం పట్ల శ్రద్ధ లోపించినట్లయితే పూర్వం ప్రేరణ చేసిన జపం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అందుచేతనే శాస్త్ర ఆమోదితం జపంలో తద్దశాంశం తర్పణం, 10వ వంతు తర్పణం చేయమన్నారు. ఇక తర్పణ సంఖ్యాయాం తద్దశాంశం హవనం. తర్పణానికి ఏ మంత్రానికి ఆ ద్రవ్యం అని చెప్పాను కదా, సుమారుగా కొద్దిపాటి మార్పులతో శుద్ధ విద్యల్లో పాలతో తర్పణం చేసుకోవాలి. దాని తర్వాత హవనం. ఈ హవనం కూడా సాధారణంగా శుద్ధ విద్యాక్రమాలు ఆచరించేటప్పుడు పురస్చరణ దిశగా ఒక మంత్రాన్ని ప్రేరణ చేస్తున్నప్పుడు ఆవు నేతితో హవనం చేసేయచ్చు. దీనికి ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు అక్కర్లేదు. మనం గణపతి హోమం చేయాలనుకున్నాం, అది మన సంకల్పం. మనం ఒక పండితుల్ని స్వాగతించి వారి ద్వారా, ఓ బ్రహ్మగారి ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ఆచరించాలంటే దాంట్లో అష్టద్రవ్యాలు ఉపయోగిస్తూ గణపతి హోమాన్ని చేసుకోండి అని చెప్పొచ్చు ఆయన. తద్వారా మనం 8 రకాల ద్రవ్యాలు తీసుకొచ్చి నేతితో పాటుగా ఈ 8 రకాల ద్రవ్యాలతో మనం హవనం చేస్తాం. ఇది ఒక పద్ధతి. ఇక్కడ సాధకుడు తను ఎంచుకుని జపించి తర్పణాదులు నిర్వర్తించినటువంటి మూలమంత్రం ఏదైతే ఉందో శాస్త్రపరంగా చేసేటువంటి పురస్చరణ హవనం కాబట్టి ఇందులో ఆవు నేతితో హోమం చేస్తే సరిపోతుంది. కొన్ని హోమాలు చేసేటప్పుడు హవిస్సు అంటారు, అంటే బియ్యాన్ని నేతిలో వేయించి దానిని అత్తీసరి కింద వండుతారు. అంటే బియ్యాన్ని ఇంకా కడగకుండగా అత్తీసరు, దానికి సరిపడేటువంటి నీళ్లు పోసి అన్న పదార్థంగా తయారు చేసి దానిని మనం హోమగుండంలో సమర్పిస్తూ ఉంటాం. ఇక మనం వేదోక్తంలోకి వెళ్ళినా కూడా దేవానాం ఆజ్యమాహారం, దేవతలకు ఆజ్యం ఆహారం అంటే నెయ్యి వారికి ఆహార పదార్థం, ఇంధనం లాంటిదన్నమాట. అందుచేతను పురస్చరణ హోమం చేసేటప్పుడు ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు అక్కర్లేదు. ఆవు నేతితో పురస్చరణ హోమం చేసుకోవచ్చు. ఇది ఎంత సంఖ్య అంటే జప సంఖ్యలో తద్దశాంశం తర్పణం, తర్పణ సంఖ్యలో తద్దశాంశం హవనం. 1,00,000 జపం చేస్తే మూలమంత్రం 10,000 సార్లు తర్పణం చేయాల్సి ఉంటుంది. 1,000 సార్లు హవనం మూలమంత్రంతో స్వాహాకారం సమర్పించాల్సి ఉంటుంది. ఇక తర్పణం హవనం అయిపోయిన తర్వాత 4వది మార్జన. ఈ మార్జన అనే దాంట్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైన సంప్రదాయాలు ఉన్నాయి. కానీ ప్రామాణికమైన సంప్రదాయం చెబుతాను. మనం మూలమంత్రం ఓం అనుకోండి, ఓం అనేది మూలమంత్రం అనుకోండి. ఆ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత పేరు ఆ బీజం తర్వాత ఉద్దేశిస్తారు. మూలమంత్రం చెప్పిన తర్వాత ఒకవేళ మనం గణపతి మూలమే ఓం అనుకున్నాం అనుకోండి, ఓం మహాగణపతి శ్రీపాదుకాం పూజగామి అన్నప్పుడు మనం హృది స్థానంలో దేవతను భావిస్తాం న్యాసాలు చేసినప్పుడు. అందుచేతను హృది స్థానం మీదకి
పుష్పములు పాలల్లో ముంచి అక్షతలు కుడి చేతితో తీసుకుని ఈ అక్షతలు పుష్పాలకి అంటుకున్నటువంటి క్షీరం ఏవైతే ఉన్నాయో ఈ రెంటిని కూడా హృదిస్థానానికి సమర్పిస్తామన్నమాట. దాన్ని మహాగణపతి శ్రీపాదుకాం పూజయామి అన్నారు. గణపతిని మనం హృదిస్థానంలో న్యాసాలు చేసి ప్రతిరోజు కూడా హృదిస్థానం మీదకే గుర్తుపెట్టుకోండి. మనం అంగన్యాసాలు చేసేటప్పుడు గణపతి శ్రీమన్ మహాగణాధిపతయే నమః అని చెప్పి హృదయమే చేయి వేసుకుంటాం. మనం చేసేటువంటి అనుష్ఠానంలో ఏ దేవతనైతే ఉద్దేశిస్తామో ఆ దేవతని హృదిస్థానంలోకి ఆవాహన చేసుకోవాలనేటువంటి సంప్రదాయం మనకి క్రమం నేర్పుతుంది. కాబట్టి హృదిస్థానానికి తర్పణం చేయమన్నారు. శ్రీపాదుకాం పూజయామి. తర్వాత తర్పయామి అనే శబ్దం వస్తుంది. మనం ఈ తర్పణం అంటే ఈ మార్జన క్రియ చేసేటప్పుడు వసగేటువంటి తర్పణం ఏదైతే ఉంటుందో అది యంత్రానికి చేస్తున్నాం అనుకోండి. శ్రీపాదుకాం పూజయామి, తర్పయామి, మార్జయామి శిరస్సు మీద చేసుకోవాలి. గణపతి మంత్రానికి ఒకవేళ గణపతి మూలం ఓంకారం అయితే కనుక ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః శ్రీపాదుకాం పూజయామి, తర్పయామి, మార్జయామి. ఇక్కడ తర్పయామి అన్నప్పుడు ఒక పళ్ళెరంలో మనం గణపతి యొక్క యంత్రాన్ని ఆపాదించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది సద్యస్కాల యంత్రాలు అందులో లిఖిస్తారు. సద్యస్కాలం అంటే ఎప్పటిదప్పుడు అనమాట. ఈరోజు నేను తర్పణం చేయాలి, లేకపోతే ఈరోజు నేను పూజ చేయాలి. ఈరోజు యంత్రాన్ని ఈరోజు లిఖించి ఈ రోజుతో పూర్తి చేసేది ఏదైనా సరే సద్యస్కాలం అని చెప్తారు. హోమంలో కూడా సద్యస్కాల హోమాలు అంటారు. ఈరోజు ఉదయం మొదలు పెడితే సూర్యాస్తమనం లోపల పూర్తి చేసేవన్నీ కూడా సద్యస్కాల హోమాలు అంటారు. ఒక కలాపం అంటే ఈ హోమాలు ఈ కార్యక్రమాల కన్నా కొంచెం ఉన్నతమైందనమాట. ఒకవేళ అటువంటిది చేయాల్సి వస్తే ఏం కలాపం అని అడిగితే సద్యస్కాల కలాపం అంటారు. అంటే ఒకే రోజులో పూర్తయ్యేటువంటి దాన్ని సద్యస్కాలము అంటారు. ఇక త్రిరాత్రం 3 రాత్రులు గడిచి చేసేది త్రిరాత్రం, పాంచరాత్రం, సప్తరాత్రం, నవరాత్రం ఇలా కలాపాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ పళ్ళెరంలో వేసేటువంటి యంత్రం ఏదైతే ఉందో అది సద్యస్కాల యంత్రమై ఉండాలి. అంటే ఆ పూట చక్కగా అష్టగంధాలతోటి దాడిమి కలకం మనం యంత్రలేఖనం చేయడానికి శాస్త్రంలో చెప్పబడినటువంటి ఉత్తమమైనటువంటి కలకం అంటే మనం రాసేదానికి ఉపయోగించేటువంటి పెన్ను లాంటిది అనమాట కలకం. దానిమ్మ పుల్లను తీసుకొచ్చి దానితో అష్టగంధాలు, ఆ అష్టగంధాల్లో దానిమ్మ పుల్లను ముంచి పళ్ళెరంలో యంత్రం వేస్తాం. దాన్ని యంత్రమును సద్యస్కాల యంత్రం అంటారు. ఎందుకంటే దాన్ని ఆ రోజు గడిచిన తర్వాత ఇంకా పూజ చేయడానికి ఉండదు కదా. ఎందుకంటే అందులో మనం తర్పణము పూజ చేసేస్తాం. దానికి ఆవాహన చేసిన తర్వాత పంచోపచారాలు లాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి అది ఆ పూటే వినియోగించుకోదగినటువంటి యంత్రరాజం కాబట్టి సద్యస్కాల యంత్రం. ఆ యంత్రము మీద మనం తర్పణం చేస్తాం అన్నమాట. ఇందాక జపంలో దశాంశం తర్పణం అని చెప్పాను కదా, ఆ తర్పణానికి కూడా ఈ సద్యస్కాల యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా ఏ రోజుకు ఆ రోజు యంత్రలేఖనం చేసి దాని మీద తర్పణం చేయాలంటే కాస్త కష్టమైన పని అనుకునేటువంటి వారు రాగితో కానీ వెండితో కానీ ఇంకా స్తోమత చాలా బలంగా ఉన్నటువంటి వారు స్వర్ణంతో కానీ గణపతి యంత్రాన్ని తయారు చేయించుకుని పళ్ళెరంలో వ్యాపక మండలాన్ని వేసి, వ్యాపక మండలం గత కార్యక్రమంలో చెప్పాను, ఒకసారి మీకు సందేహం ఉంటే చూడండి. వ్యాపక మండలం అంటే అధో త్రికోణము అంటే ట్రయాంగిల్ కిందకు ఉంటుందన్నమాట. ఆ కోణం మనకేసి ఉండాలి. దాన్ని అధో త్రికోణం అంటారు. ఊర్ధ్వ త్రికోణం అంటే పైకి ఉంటుంది కోణం. ఇక్కడ కొస ఏదైతే ఉంటుందో కోణం మనకేసి ఉండడాన్ని అధో త్రికోణం అంటారు. ఆ త్రికోణానికి ఉన్నటువంటి 3 కోణాలను కూడా తాకుతూ వృత్తం, అధో త్రికోణంలో ఉన్న 3 కోణాలని తాకుతూ ఇక ఈ వృత్తానికి ఉన్నటువంటి 4 భుజాలను తాకుతూ చతురస్రాకారం, దాని వ్యాపక మండలం అంటారు. ఈ వ్యాపక మండలం చాలా పవిత్రమైంది. ఏ ప్రదేశంలోనైనా వ్యాపక మండలం వేసి దాని మీద ఒక పళ్ళెరం కానీ ఆధారం కానీ పెట్టి యంత్రాన్ని పెట్టి పూజ చేయొచ్చు. లేదా ఈ వ్యాపక మండలాన్ని వేసి ఒక ఆధారాన్ని పెట్టి దాని మీద ఏ నివేదనైనా సరే పెట్టి మనం నివేదన భగవంతుడికి సమర్పించవచ్చు. అంటే వ్యాపక మండలం అనేది పవిత్రతకు చిహ్నం అన్నమాట. కాబట్టి ఈ దేవతార్చనకు సంబంధించి అనుష్ఠానానికి సంబంధించి చేసేటువంటి క్రియలలో వ్యాపక మండలానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ వ్యాపక మండలాన్ని లేఖనం చేసుకుని ముందుగా కాస్త గంధం తీసుకుని చేతిలో నీళ్లు పోసుకుని అస్త్రాయ పటు అని చెప్పేసి స్థలం ఏదైతే ఉందో ఈ వ్యాపక మండలం వేసేటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ స్థలం సంశోధ్య
శుద్ధి కలగజేసి దాని మీద వ్యాపక మండలం వేసుకుని ఐం వ్యాపక మండలాయ నమః అని చెప్పి పుష్పాక్షతలు వ్యాపక మండలం మీద సమర్పించి దాని మీద పళ్ళెరం అంటే మనం పళ్ళెం అంటాం కదా, దానిని స్థాపించి ఇక ఆ పళ్ళెంలో కూడా ఒక వ్యాపక మండలం వేయాలి. వేసి గంధ పుష్ప అక్షతలు సమర్పించి దాని మీద యంత్రాన్ని పెట్టి పూజ చేయవచ్చు. ఇదంతా ఎవరు చేయాలి? నేను గతంలో అంటే ఇందాక చెప్పాను, దాడిమీ కలకంతో సద్యస్కాలంలో యంత్రలేఖనం ఏదైతే ఉందో ఇది కాస్త ఇబ్బందిగా ఉంది, రోజు ఎక్కువ సమయం దీనికే వెచ్చించాల్సి వస్తుంది అనుకునేటువంటి వారు మాత్రమే రాగితో కానీ ఇత్తడితో కానీ లేదా బంగారంతో కానీ, ఇది వెండితో కూడా చేయిస్తూ ఉంటారు, అది సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రాగి కన్నా ఇత్తడి తక్కువ లోహం అన్నమాట, అందుకే ఇత్తడితో చేసేటువంటి యంత్రాలు బహు తక్కువగా ఉంటాయి. రాగి ఉత్తమమైనది. ఇది విద్యుత్ ఏదైతే ఉంటుందో విద్యుత్తుని ప్రసరింప చేయడానికి ఏవైతే లోహకాలు మనకు సహకరిస్తాయో అటువంటి వాటితో యంత్రాన్ని సిద్ధపరచుకోమన్నాడు. మనం గృహంలో కూడా మనం విద్యుత్ శక్తిని గృహానికి ఆపాదించడానికి వినియోగించుకోవడానికి మనం రాగి తీగలు ఉపయోగిస్తూ ఉంటాం. దాంట్లో ఉన్న కారణం అదే. కాకపోతే అందులో స్వర్ణం కూడా పెట్టుకోవచ్చు, అది సమర్థతకు మించింది కాబట్టి రాగితో చేస్తూ ఉంటారన్నమాట. ఒక లోహకం ఏదైనా శక్తిని కేంద్రీకృతం చేసుకోవడం కానీ లేదా బయటికి పంపడం కానీ జరిగింది, అది తీవ్రంగా జరిగింది అంటే దాంట్లో తొలి ప్రాధాన్యత స్వర్ణానికి ఇస్తారు, దాని తర్వాత రజతానికి, దాని తర్వాత రాగి అన్నమాట. ఈ రాగితో ఒక యంత్రాన్ని సిద్ధపరచుకుని దాని మీద పెట్టి ఇక దానికి తర్పణాదులు ఇత్యాదులు చేస్తారు. గణపతి మూలం చేసిన తర్వాత కేవలం గణపతి మూలం అని కాదు, మనం గ్రహించినటువంటి మంత్రం ఏదైతే ఉందో దానిని తర్పణం చేసే దిశగా పళ్ళెరంలో వ్యాపక మండలం వేసుకుని ఐం వ్యాపక మండలాయ నమః అని చెప్పి పుష్పాక్షతలంలో వేసి మన దగ్గర ఉన్నటువంటి రాగి యంత్రాన్ని సంస్థాపన చేశాక యంత్రం మీద చెయ్యపెట్టి 10 సార్లు మనం ఏదైతే తర్పణం చేయడానికి వినియోగిస్తున్న మూలం ఉందో ఆ మూలంతో అభిమంత్రణం చెయ్యాలి. ఎందుకంటే సద్యస్కాలంలో మళ్ళీ తీసేస్తాం కదా, ఆ ప్రాణశక్తిని ఏ పూటకా పూట ఆపాదిస్తూ ఉండాలి ఆ యంత్రానికి. అలాగా చక్కగా దాని మీద చేయి వేసి 10 సార్లు మూలం చెప్పేసిన తర్వాత లమిత్యాది పంచోపచార పూజ చేసి తర్పణ విధులు చేయాలి. ఇది ఎప్పుడు అంటే జప సంఖ్యలో దశాంశం తర్పణం అని చెప్పాను కదా, అది ఇదే క్రియ మళ్ళీ మార్జన చేసే సమయంలో చేయాలి. నేను ఇందాక తర్పణ విధి చెప్పినప్పుడు ప్రత్యేకంగా దీని గురించి చెప్పలేదు, మార్జనలోనే చెప్పడానికి కారణం ఉంది. కొంతమంది తర్పణానికి వారి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలు ఉపయోగిస్తూ ఉంటారు, అలా ఉపయోగించి కూడా తర్పణం చేయొచ్చు. కానీ మార్జన జరిగేటప్పుడు ఖచ్చితంగా యంత్రలేఖనం చెయ్యాలి. ఆ యంత్రలేఖనం సద్యస్కాలం కావచ్చు, అప్పటికప్పుడు మనం నిర్మితం చేసుకుని మనం పూజించేటువంటి యంత్రం కావచ్చు, లేదా లోహపూరితమైనది రాగితో చేసిన యంత్రం కావచ్చు. ఈ రకమైనటువంటి యంత్రం మార్జన సమయంలో ఖచ్చితంగా మన ముందు ఉండాలి. అందులో శ్రీపాదుకాం పూజగామి అన్నప్పుడు హృదయస్థానం, తర్పయామి అన్నప్పుడు యంత్రస్థానం, మార్జగామి శ్రీపాదుకాం పూజగామి, తర్పయామి మార్జగామి, మార్జనం శిరస్సు మీద చేసుకోవాలి. కొంతమంది ఇందులోనే కాస్త భిన్నత్వాన్ని చూపిస్తూ ఉంటారు, తర్పణాన్ని శిరోభాగంలో చేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పింది ప్రామాణికమైనది, ఇక ఎవరి సంప్రదాయం వాళ్ళకు ఉంటుంది. ప్రామాణికమైన విధి ఎవరైనా ఆచరించవచ్చు, ఇందులో సంప్రదాయంతో సంబంధం లేదు. ఈ రకంగా తర్పణం కూడా అయిపోయింది. జపము పురస్చరణలో భాగంగా మనం గతంలో చెప్పుకున్నవి జపం, తద్దశాంశం తర్పణం. జప సంఖ్య ఏదైతే ఉందో 1,00,000 జపం సుమారుగా చేసి ఉంటే అందులో 10,000 సార్లు మనం తర్పణం చేయాలి, తద్దశాంశం అనుకున్నాం. తర్పణ సంఖ్యాయాన్ తద్దశాంశ హవనం. తర్పణ సంఖ్య ఏదైతే మనం 10,000 సార్లు చేసామో దాంట్లో 10వ వంతు అంటే 1000 సార్లు హవనాన్ని చేయాలి. హవనంలో తద్దశాంశం అంటే హవన సంఖ్యలో తద్దశాంశం మార్జన, దాంట్లో 10% అంటే ఒక 100 సార్లు ఈ మార్జన అనేటువంటి క్రియను చేయాలి. దాని తర్వాత సమారాధన. సమారాధన అంటే ఎవరైతే క్షుద్బాధ చేత పీడించబడుతూ ఉంటారో అటువంటి వారికి అన్నార్తి, వాళ్ళ యొక్క అన్నార్తిని తీర్చేటువంటి క్రమం. గతంలో ఒక సంప్రదాయంలో ఒక 10 మంది విద్యార్థులు ఉంటే కనుక అందులో ఒకరి తర్వాత ఒకరు ఒక మంత్రం అయిన తర్వాత పురస్చరణ చేస్తూ ఉంటారు కదా, అదే సంప్రదాయానికి సంబంధించి పూర్వంలో ఎవరైతే ఈ విధులు ఆచరించి వాళ్ళకన్నా ఉన్నతులై ఉన్నారో వారిని స్వాగతించి వారిని ఆ దేవతా స్వరూపంగా భావించి పూజించి వారికి ఈ అన్న పదార్థాన్ని వారి క్షుద్బాధను తీర్చేటువంటి ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఒకే సంప్రదాయంలో చదువుకున్న వారందరూ కూడా ఒకే చోట కలవడం కష్టం కాబట్టి ఎవరైతే అన్నార్తితో ఉన్నారో ఆబోటి వారు ఎవరికైనా సరే మనం సమారాధన గావించవచ్చు. ఇది మనం చెప్పుకున్నటువంటి పురస్చరణ 5 విభాగాలలో ఇది 5వదనమాట.
ఏది అంటే సమారాధన. మనం క్షుద్బాధతో ఉన్నటువంటి వారిని స్వాగతించడం కానీ, లేదా వారిని చేరి వారికి ఆ అన్నార్తిని తీర్చేటువంటి ప్రయత్నం చేయడం కానీ సమారాధనగా చెప్పబడుతూ ఉంటుంది. కొంతమంది కొన్ని ఆశ్రమాలకు వెళ్ళి అన్నదానం లాంటివి చేస్తూ ఉంటారు. అన్నప్రసాద వితరణ అని చెప్తారు. సమారాధనలో భాగం అది. వాస్తవంగా సమారాధన అంటే మనం ఎటువంటి పదార్థాన్ని అయితే భుజిస్తామో అటువంటి పదార్థాన్ని మన తోడువారు ఎవరైతే ఉన్నారో వారితో పంచుకుని వారితో కూర్చుని భుజించడం అనేది సమారాధనలో ఉన్నటువంటి ఆంతర్యం. కాకపోతే కాలమానుసారంగా చిన్న చిన్న మార్పులు వచ్చాయి. సంప్రదాయానికి చెందిన వారికి భోజనం పెట్టడం అనేది కూడా ఒక పద్ధతి కింద చెప్పబడింది. ఇక రెండోది, అది కూడా లభించినటువంటి పక్షంలో అన్నార్తులు ఎవరైతే ఉంటారో వారికైనా సరే మనం సమారాధన గావించవచ్చు అని చెప్పారు. మనం ఏ గురువు దగ్గర ఏ మంత్రాన్ని గ్రహించినప్పటికీ కూడా ప్రతి మంత్రాన్ని కూడా ఖచ్చితంగా పురస్చరణ చెయ్యాలి. ఇంకొక మంత్రం గ్రహించాలనేటువంటి ఉద్దేశ్యం మనకు కలుగుతుంది కదా కొద్ది రోజులు సాధన చేశాక. దానికి పూర్వమే మనం పురస్చరణ పూర్తి చేసుకున్న వాళ్ళమై ఉండాలి. దానికి కారణం ఏంటంటే ఇదిలా ఉండగానే ఇంకొక విద్యాక్రమం చెప్పుకుంటే కనుక ఇందులో మనం సాఫల్యత సాధించలేకపోయాం. అంటే ఒక తరగతి అయిన తర్వాత పరీక్ష రాసి దాంట్లో మనం ఉత్తీర్ణత సాధించి ఇంకొక తరగతిలోకి వెళ్ళడం వేరు. దీనికి సంబంధించిన పరీక్షే రాయలేదు మనం. ఇంకో తరగతిలోకి వెళ్ళి మనం కూర్చోవడం అనేది ధర్మం కాదు, భావ్యం కాదు. తత్కారణం చేత పురస్చరణ అనేది పూర్తి చేసుకున్న తర్వాతే తరువాత విద్యలోకి ప్రవేశించాలి. ఇక మంత్రగ్రహణ సమయంలోనే న్యాస గ్రహణ యొక్క ఆవశ్యకత చాలా చెప్పబడి ఉంది. మనకెవరో తెలియని వ్యక్తి ఎవరో కలిశారు. ఆయన మనతో మాట్లాడినప్పుడు చెప్పారు, నేను పలానా విద్యలో నిష్ణాతుణ్ణి అని చెప్పేసి. ఆయన చెప్పిన మాటను మనం పట్టుకుని ఈ విద్య నాకు చేయాలని చాలా కాలంగా తాపత్రయం ఉందండి, ఇంతకాలానికి ఈశ్వర ప్రసాదంగానో భగవత్ కృపచోతో మీరు లభించారు నాకు, ఇక మీ ద్వారా నేను ఈ మంత్రగ్రహణ చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పేసి వారికి చెప్పడం కానీ, వారిని ప్రేరణకు గురి చేసి వారి ద్వారా మంత్రం గ్రహించడం కానీ నిషిద్ధం. ఎందుచేతనంటే ఆ వ్యక్తి ఎవరో మీకు సంపూర్ణంగా తెలియదు. వ్యక్తి గతంలో చేసినటువంటి సాధనానుభవాలు మీకు తెలియదు. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సాంగోపాంగాలు తెలియకుండా గురువుగారు అని పిలవడం కానీ వారి దగ్గర మంత్రగ్రహణ చేయడం కానీ తప్పిదమని శాస్త్రం చెబుతుంది. మనం ఒక గురువుగారిని ఆశ్రయించి వారి దగ్గర మంత్రాన్ని గ్రహించాలనుకుంటే గురు లక్షణాలు అనేటువంటి విషయంలో నేను గతంలో తెలియచేశాను. గురువుగారి దగ్గర కొంతకాలం శిష్యరికం చేస్తూ వారి యొక్క స్థితి అంటే ఏమిటి, లౌకికమైన స్థితి కాదు, ఆధ్యాత్మికంగా శాస్త్రపరంగా వారికి ఉన్నటువంటి బలాబలాలు ఏమిటి, ఒకవేళ మనల్ని సాధన చేయమన్నారు, ఇది అయినా వికటిస్తే రేపొద్దున్న ఆ గురువుగారు మనల్ని ఈ స్థితి నుంచి బయటికి తీసుకురాగలరా, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత అప్పుడు గురువుగారు అని చెప్పాలి. అంటే ఆయన్ని అలా పిలవాలన్నమాట. తర్వాత మనం విద్యాక్రమంలో ముందుకు వెళతాం కదా, మనం గ్రహిస్తూ ఉంటాం వారి దగ్గర. గ్రహించిన తర్వాత మనం సాధనా క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ క్రియలు నిర్వర్తిస్తూ ఉత్తర విద్యాక్రమాలన్నీ కూడా వారి దగ్గర మనం గ్రహించడానికి అర్హులం అవుతాం. ఒక గురువుగారిని ఎంచుకునే ముందే మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకుని గురువుగారి దగ్గరికి చేరి ఆయన దగ్గర మంత్రగ్రహణ చేసి ఒక విధిలో మనం కొనసాగుతున్నప్పుడు మరలా ఆ విధి నుంచి నిష్క్రమించడానికి అవకాశం ఉండదు. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. అందుచేతనే ముందే ఆ విషయాలన్నీ తెలుసుకుని ఈ సంప్రదాయం మనకు కుదురుతుందా కుదరదా, ఈ సంప్రదాయంలో గతంలో చదువుకుని ఉన్నతులైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు, వారిని మనం ఆశ్రయించడం వల్ల శాస్త్రపరమైనటువంటి అంశాలన్నీ మనం గ్రహించగలమా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే గురువుగారు అని సంబోధించి వారి దగ్గర శిష్యరికం చేస్తూ మంత్రగ్రహణ చేసి, నేను ఇందాక చెప్పాను కదా పురస్చరణా విధులు, ఇవి ఖచ్చితంగా నిర్వర్తిస్తూ మంత్రం గ్రహించిన సమయంలోనే న్యాసాలు కూడా గ్రహించి ప్రకృతికి సంబంధించి ఏదైతే మన శరీరానికి ఆపాదించుకునే చైతన్యాలు న్యాసయుక్తంగా మనకు లభిస్తున్నాయో ఆ రకంగానే ఆ చైతన్యాన్ని శరీరానికి ఆపాదించుకున్న తర్వాత మాత్రమే జపం అనే దాంట్లోకి ప్రవేశించాలి. లమిత్యాది పంచోపచార పూజ అని ఒక విధానం ఉంటుంది. దాని గురించి కూడా మరలా ఒకసారి మీకు తెలియచేస్తాను. ఇక ఈ కార్యక్రమంలో జపానికి సంబంధించి ఒక మంత్రం గ్రహించిన తర్వాత సాధారణంగా చేసేటువంటి ప్రేరణని జపం అంటారని, విశేషంగా చేసేటువంటి జపాన్ని అనుష్ఠానం అంటే నిత్యం విశేషంగా చేసేటువంటి జపాన్ని అనుష్ఠానం అంటారని, దీనినే కొన్ని రోజులు లౌకికమైనటువంటి విషయాలు విస్మరించి ఆ దేవీ దేవతల కోసం కేటాయిస్తూ సమయాన్ని శ్రద్ధగా చక్కగా కొనసాగించడాన్ని
దీక్ష అంటారని చెప్పాను. ఇదంతా కూడా మీకు సవివరంగా అర్థమైందని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.